చేయలేవు అనుకుంటారంటే 2019లో కూడా అదే మీడియాలో ఉన్నారు. అలాగే సార్ అదే జరిగింది. వాళ్ళని ఇక్కడ కాదనడానికి ఏం లేదు, మిమ్మల్ని వాళ్ళు డిక్టేట్ చేశారు, జరిగింది. సచ్చినట్టు మీరు పొత్తులోకి వెళ్తున్నారు అక్కడ. సార్ మీకు ఒకటి గుర్తు చేస్తాను, మేము మీకు అడ్డం పడ్డామని కాదు. జనవరి 3-4 తారీఖులో 2023 ఇలాగే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని ఇలాగే రాత్రిపూటలు కలిశారు. ఆ సదరు పత్రిక ఏం రాశారంటే నా దగ్గర క్లిప్పింగ్ కూడా ఉన్నాయి. పొత్తు కుదిరిపోయింది, సీటు పంపకాలు అయిపోయినాయి, తెలంగాణ కలిసి వెళ్తున్నారు అన్నారు. ఏం జరిగింది సార్? అదేమైనా జరిగిందా? జరగలేదు కదా. ఎక్కడ వాళ్ళు ఏమన్నా ఆస్ట్రోడామస్తా లేకపోతే కాలజ్ఞానంలా అన్ని చెప్తాకి? ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలిశారో వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి అయితే తెలియదు. బుచ్చ చౌదరి గారు పొత్తు కోసం కాదంటున్నారు. నేనేంటంటే ఇదే సదర్ పత్రికే జనసేనకి 64 అన్నారు ఒకరోజు, మళ్ళీ 2 రోజులు అయితే 34 అన్నారు. ఆ తర్వాత మళ్ళీ రోజు అయితే 20 చాలు అంటారు. మళ్ళీ ప్లీజ్ 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 5 అడుగుతారని చెప్పి రాశారు. ఇంకో 2 రాసుకోని రాశారు. మళ్ళీ ఆ సదర్ పత్రికే కొన్ని పత్రిక అది కాదు, ఇంకో పార్టీ పత్రిక కూడా డిసైడ్ అయిపోయింది 4+2+1 అని చెప్పేసి ఇంకో పత్రిక వాళ్ళు రాసుకుంటూ వెళ్ళారు. మళ్ళీ ఇదొక కొత్త వెర్షన్ 30లో 25, 22 జనసేన 7, 30 ఇష్టం వచ్చినట్టు రాసుకుని పోతాకి వాళ్ళ స్వేచ్ఛ ఉంది. వాళ్ళ పత్రికలు దస్తా పేపర్లు బస్తా పెళ్ళిపోయి పుస రాసుకుపోయి వాళ్ళ యొక్క ఆలోచనల్ని వాళ్ళ వ్యూస్ ని న్యూస్ గా రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే, కొన్నిసార్లు రైట్ అవ్వచ్చు, రైట్ అవ్వగా చూసారు మేము చెప్పాం మరి రాంగ్ అయిన సంగతి సార్లు రాసిన వాటిలో ఒకటి రైట్ అవుతుంది. ఒక రైట్ ఇప్పుడు రాస్తారు సార్. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలవటానికి వెళ్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు చంద్రబాబు మోడీ గారు రోజు రాస్తారు. ఒకసారి వెళ్ళింది చూసారా, వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఈ 15 రోజుల్లో ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కించారు, ఎన్ని ఫ్లైట్ దిగించారు చెప్పండి. ఈ సదర్ మీడియా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కించారు, ఎన్నిసార్లు ఫ్లైట్ దిగించారు నాకు అర్థం కాదు. ఇష్టం వచ్చినట్టు రాతలు రాసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నారు 2-3 రోజులు రాశారు. ఆయన వారం రోజుల తర్వాత ఇప్పుడు వెళ్ళారు. చూసారు ఎప్పుడో రాశాను నన్ను. అలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఎందుకు ఎవరిని డిక్టేట్ చేస్తారు? ప్రజలు అమాయకులు ఏం కాదు కదా సార్, ప్రజలు చూస్తున్నారు. వారికి ఉన్నటువంటి దాన్ని అంత వాపుని బలుపుగా ఊహించుకుంటూ సమంజసం కాదేమో నా అభిప్రాయం. మంచి పాయింట్. శాంతి ప్రసాద్ గారు ఏమంటారు? ఫైనల్ గా ఏం జరగబోతోంది అసలు? మీరే ఇప్పుడు ఆస్ట్రోడామస్ అవ్వాలి అంటే ఏ విషయంలో పొత్తుకి సంబంధించి ఏం జరగబోతోంది? ఓ పక్కన బుచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళ ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉన్నట్ట లేనట్ట, కలవబోతున్నట్ట, కలుస్తున్నట్ట, కలిసేసినట్ట, అట్లాగే సీట్లకు సంబంధించి పవర్ షేరింగ్ సంబంధించి ఏం జరుగుతోంది? చౌదరి మీకు ప్యానెల్ లో ఉన్న సోదరులకు చూసినట్టు నమస్కారం. ఇప్పటి వరకు మా పెద్దిరెడ్డి రవికుమార్ గారు చెప్పారు, అందులో ఎక్కడ కూడా మాట ఏం తేడా లేదు, దానికి నేను కాదనేది కూడా లేదు కదా. పొత్తు పొడుస్తుందంటే పొడుస్తుంది, కాకపోతే అది ఎప్పుడు పొడవాలో అప్పుడే పొడుస్తుంది. అప్పుడు వార్త అవుతుంది, ఆ వార్త విడేసుకోవచ్చు. కాదు ఈ మధ్య ఒక మహేష్ బాబు సినిమా ఒకటి వచ్చింది,